సృష్టి కేసులో డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విచారణలో నేరం ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా నమ్రత చెప్పారు. సరోగసీ పేరుతో దంపతులను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. సరోగసీ పేరుతో దంపతుల దగ్గర 30 లక్షలు వసూలు చేసినట్లుగా ఒప్పుకున్నారు ఆమె. ఇక అబార్షన్ కోసం వచ్చిన గర్భిణీలకు ఆ డబ్బు ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. అనేక మంది పిల్లలు లేని దంపతులను మోసం చేసినట్లుగా విచారణలో నమ్రత వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారానికి తన కుమారుడు లీగల్ గా సహకరించేవాడని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ వచ్చింది. నా కుమారుడు లీగల్ గా చూసుకునేవాడు అంటూ కూడా ఆవిడ అంగీకరించినట్టుగా తెలుస్తుంది. డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. తన కుమారుడు వీటన్నిటికీ లీగల్ గా సహకరించాడంటూ కూడా ఆమె ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. విచారణలో అయితే నేరం ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. చాలా దగ్గర మంది నుంచి కూడా 30 లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్ లో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. సరోగసీ పేరుతో దంపతులను మోసం చేసినట్టుగా పలు సంచలన విషయాలు అయితే ఆవిడ ఒప్పుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సరోగసీ పేరుతో దంపతులను మోసం చేసినట్టుగా ఆవిడ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సరోగసీ పేరుతో దంపతుల దగ్గర నుంచి 30 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. అలాగే అబార్షన్ కోసం వచ్చే గర్భిణీలకు డబ్బు ఆశ చూపించినట్టుగా ఆవిడ కన్ఫెషన్ లో ఒప్పుకున్నారు. అలాగే ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేస్తబోతున్నట్టు కూడా ఆవిడ డబ్బులు ఆశ చూపించినట్టుగా తన కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలైతే ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా తన కుమారుడు లీగల్ గా సహకరించాడంటూ కూడా ఆవిడ కన్ఫెషన్ ఒప్పుకోవడం జరిగింది.